ప్రపంచ సుందరిమణుల రేపటి ఉమ్మడి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓరుగల్లు అందాలను వీక్షించడంతో పాటు ప్రపంచ ప్రసిద్ధి పొందిన కాకతీయుల కట్టడాలు, రామప్ప దేవాలయం విశిష్టతను తెలుసుకోనున్నారు. పచ్చని అడవి తల్లి ఒడిలో, కొండల్లో కోనల్లో, సెలయేటి నొరగల్లో, చిరుగాలి సందట్లో, కాకతీయ సామ్రాజ్య రాజధానిలోని రామప్ప ఆలయంలో అందచందాలను, జగదేక సుందరి పోటీల్లో పాల్గొనే అందగత్తెలు ఆస్వాదించనున్నారు. ఈ వన్యచిన్నెల ముద్దుగుమ్మలకు తనివి తీరాల్సింది, తన్మయంతో పరవశించాల్సింది, ఆనందంతో ఆ కళ్ళు మెరవాల్సింది. కోయిల గానామృత వీణుల విందులో ఈ మృదు మధుర మగువల అందెల రవళి మోగాల్సిందే. అయితే ఇక్కడి రామబంటుల కిష్కిందాకాండ నాగుల నాట్యాన్ని వీక్షిస్తే కథ కంచికే చేరొచ్చు. అందుకే అందాల రాసుల రాకతో కమనీయ రామప్ప ఆలయాన్ని కోతులు, పాముల రహిత ప్రదేశంగా మార్చింది అటవీ శాఖ. ఈ రామప్ప ఆలయాన్ని సందర్శించి పరవశించేందుకు 110 దేశాల పరువాల ముత్తుకుమ్మలు బుధవారం రానున్నారు. మరోవైపు హన్మకొండలోని 1000 స్తంభాల రుద్రేశ్వర ఆలయం, చారిత్రాత్మక వరంగల్ కోటను ఈ ప్రపంచ అందాల భామలు సందర్శించనున్నారు. ఈ పురాతన రామప్ప ఆలయం, రామప్ప సరస్సు ఈ నెల 14న ప్రపంచ సుందరిమణుల రాకతో తళుక్కుమననుంది. 13వ శతాబ్దంలో గణపతి దేవ కాలంలో నిర్మించిన రామప్ప సరస్సు కాకతీయుల సంక్లిష్టమైన నీటిపారుదల వ్యవస్థకు నిలువుటద్దంగా నిలుస్తోంది. ప్రపంచ సుందరిమణుల ఉమ్మడి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓరుగల్లు అందాలను వీక్షించడంతో పాటు ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధి పొందిన కాకతీయుల కట్టడాలు, రామప్ప దేవాలయం విశిష్టతను తెలుసుకోనున్నారు. నగరంలోని పలు జంక్షన్లను ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేశారు. వీరితో పాటు వివిధ దేశాల నుంచి రానున్న ప్రతినిధులు, 18 దేశాల నుంచి వచ్చే జర్నలిస్టులకు మెరుగైన ఆతిథ్యం ఇచ్చేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. అతిథులు వచ్చినప్పటి నుంచి తిరిగి హైదరాబాద్ బయలుదేరే వరకు వారిని సమన్వయం చేసే బాధ్యతలను 2 జిల్లాల కలెక్టర్లు, 27 మంది జిల్లా అధికారులకు అప్పగించారు. పర్యాటక శాఖతో పాటు రెవెన్యూ, పౌర సరఫరాలు, గ్రేటర్ పౌర సంబంధాల శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. ఓరుగల్లు చరిత్ర తెలిసేలా ప్రతి ప్రాంతం చారిత్రక, భౌగోళిక నేపథ్యాన్ని స్థానిక, హైదరాబాద్ నుంచి వచ్చే గైడ్లు వారికి వివరించనున్నారు. వరల్డ్ కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్ 22 మెంబర్స్ రాబోతున్నారు. ఈ 22 మెంబర్స్ కూడా 14th మే నాడు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి పోస్ట్ లంచ్ మనకి హరిత కాకతీయ TSTDC హోటల్కి వస్తారు. సో ఇక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు రిఫ్రెష్ అయిన తర్వాత మనం అక్కడి నుంచి 1000 పిల్లర్ టెంపుల్కి అనేది వెళ్ళటం జరుగుతుంది. 1000 పిల్లర్ టెంపుల్లో అక్కడ ఒక టూర్ గైడ్ ద్వారా వాళ్ళకి టెంపుల్ హిస్టరీ ఒకటి, కల్చర్ ఒకటి, అక్కడ ఉన్న కాకతీయ ఆర్కిటెక్చర్ గురించి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేపించి ఆ ఏరియా మొత్తం చూపించడం జరుగుతుంది. అలానే ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది విజిట్ ఆఫ్ ది 1000 పిల్లర్ టెంపుల్ అక్కడి నుంచి వాళ్ళు ఫోర్ట్ వరంగల్ వైపు బయలుదేరుతారు. అక్కడ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళకి సౌండ్ అండ్ లైట్ షో ఇవన్నీ కూడా మనకి టూరిజం అండ్ ASI తరఫున అరేంజ్ చేసుకోవడం జరిగింది. అమెరికా, ఐరోపా ఖండాల నుంచి వచ్చే ప్రత్యేక అతిథులకు వసతి సౌకర్యాలపై పర్యాటక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. హరిత హోటల్లో రాత్రి విందు సమయంలో వారికి నచ్చిన వంటకాలను వడ్డించేందుకు అమెరికాకు చెందిన 2, ఇటలీ, ఫ్రాన్స్లకు చెందిన మరో 2 చెఫ్లను సిద్ధం చేస్తున్నారు. అతిథులకు నచ్చిన ఆహారాన్ని ఓ చీటీపై రాసిస్తే 15 నిమిషాల్లో తయారు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఎక్కువగా మసాలా లేకుండా రాష్ట్ర వంటకాలతో పాటు విదేశీ డిష్లను సిద్ధం చేస్తున్నారు. వరంగల్ కే ప్రత్యేకంగా నిలుస్తున్న చేనేత కళంకారీ దరీస్, రంగసాయిపేటకు చెందిన కళాకారులు 6 నెలల పాటు శ్రమించి రూపొందించిన ప్రత్యేక షీళ్లను అందజేయనున్నారు. దరీస్ పై కాకతీయుల కళాతోరణం చిత్రం, షీళ్లపై రాణి రుద్రమ, సింహం, కాకతీయ కళాతోరణాల చిత్రంతో తయారు చేశారు. రామప్పకు వచ్చే సుందరిమణులకు వినూత్న బహుమతులను అందించడానికి జిల్లా అటవీ శాఖ అధికారులు వెదురుకర్రతో ప్రత్యేకంగా బొమ్మలను తయారు చేయించారు.